ఢిల్లీ అల్లర్ల కేసులను బేషరతుగా ఎత్తివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. లేదంటే మళ్లీ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తోంది. దీని మీద కేంద్రం లిఖితపూర్వకంగా హామీ రాసి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కానీ కేసులు ఎత్తివేయడం లీగల్గా సాధ్యమేనా అన్నది ప్రశ్న. శాంతియుత నిరసనలకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉన్నప్పటికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. సీజేపీ నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగించాయి. జంతర్ మంతర్ పరిమితి దాటి పార్లమెంటు వైపు అక్రమంగా దూసుకెళ్లడం, భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడం మరియు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు. ఈ నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని సీజేపీ డిమాండ్ చేయడం చట్టవిరుద్ధం. హింసకు పాల్పడిన వారిని, ముందస్తు నేర చరిత్ర ఉన్న అసాంఘిక శక్తులను కాపాడేందుకు ఇలాంటి కోరికలు కోరడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి లేదా ఏ రాజకీయం చట్టానికి అతీతం కాదు. ప్రతి ఒక్కరూ దేశ చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే. మన రాజ్యాంగం మరియు చట్టాల ప్రకారం ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదయ్యాక తీవ్రమైన నేరాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేవలం న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుంది. తీవ్రమైన రగడ, ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడులు వంటి నేరాలను నేరుగా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదు. న్యాయస్థానాలు మాత్రమే ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకోగలవు. దేశంలో న్యాయపాలన, శాంతి భద్రతలు కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసినట్లుగా చట్టాన్ని ఉల్లంఘించిన వారు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ప్రజల ఆస్తులను కాపాడడం, సమాజంలో అరాచకాన్ని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలకు మద్దతుగా నిలుస్తోంది. My Media, the voice of India.